టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం ఉంటుందా? ఉంటే ఇంకెప్పుడు? పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకుని ఏడాదిన్నర అవుతున్న మహేష్ కుమార్ గౌడ్ ఇంకా ఫుల్ టీం ఎందుకు వేసుకోలేదు? వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం పోటీ పడుతున్నది ఎవరు? పార్టీ ఎవరైపు మొగ్గు చూపుతోంది? టీపీసీసీ కమిటీ విషయంలో ఎక్కడ తేడా కొడుతోంది? ఈక్వేషన్స్ కలవటం లేదా? లేక నాయకులు సరిగా వర్కౌట్ చేయటం లేదా? ఎప్పుడు ఆ ప్రస్తావన వచ్చినా బోస్ 3 రేపురా అన్నట్టుగానే ఎందుకు మారిపోతుంది వ్యవహారం? వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం ఎప్పుడు? ఇంత ఆలస్యం కావడానికి కారణమేంటి? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ 2024 సంవత్సరంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకుని ఏడాదిన్నర అవుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో పార్టీ కమిటీ మాత్రం ఏర్పాటు కాలేదు. ఇప్పటి వరకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, ఇటీవల డీసీసీ అధ్యక్షుల నియామకం మాత్రమే జరిగింది. పార్టీ కమిటీలో పీసీసీ సెక్రటరీ, స్పోక్స్ పర్సన్ పోస్టులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల భర్తీ జరగలేదు. ఎప్పుడైతే నూతన పీసీసీ బాధ్యతలు తీసుకుంటారో అప్పుడే ఓల్డ్ కమిటీ అంతా డిజాల్వ్ అయిపోతుంది. అయితే ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తున్నాం అన్న మాటే తప్ప ఆ కసరత్తు ఎప్పటికి పూర్తవుతుందో క్లారిటీ లేదు. అయితే ఎంత కసరత్తు చేసినా అది కొలిక్కి రావడం లేదా, లేక కూర్పు సక్రమంగా జరగడం లేదా అన్న అనుమానాలు పార్టీలోనే పెరిగిపోతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లయ్యింది. అయినా పార్టీ పరంగా ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్నది $1 మిలియన్ ప్రశ్న. అయితే రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్లున్నారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా రేవంత్ క్యాబినెట్లో ఉన్నారు. ఇక గీతారెడ్డి ఆరోగ్య పరిస్థితి రీత్యా ఎక్కువగా యాక్టివ్గా లేరు. అంజన్ కుమార్ యాదవ్ సైతం అంతంత మాత్రంగానే యాక్టివ్గా ఉన్నారు. అయితే తూర్పు జగ్గారెడ్డి మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు. పార్టీ, పీసీసీ, సీఎం, గాంధీ కుటుంబంపై ఎవ్వరు విమర్శలు చేసినా తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తూ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తూ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇక ప్రస్తుతం కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ల రేస్లో చాలా మంది ఉన్నారు. కొందరు గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు లాబింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గం నుండి పీసీసీగా ఉన్నారు కాబట్టి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకు సామాజిక వర్గ కోణంలో ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఇందులో రెడ్డి సామాజిక వర్గం నుండి రోహిన్ రెడ్డి, ఎస్టీ సామాజిక వర్గం నుండి ఎంపీ బలరాం నాయక్, ఎస్సీ సామాజిక వర్గం నుండి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. చిక్కుముడంతా మైనార్టీ నేత ఎంపిక విషయం దగ్గరే వచ్చిందంట. మైనార్టీ కోటాలో సీఎం సన్నిహిత వర్గంలో ఒకరైన ఫహీం ఖురేషీ పేరు వినిపిస్తోంది. అయితే ఫహీం ఖురేషీపై రాష్ట్ర ఇన్ఛార్జీకి ఇంట్రెస్ట్ లేదని మరికొందరు సీనియర్ మైనార్టీ నేతలు, ఇతర సామాజిక వర్గానికి చెందిన నేతలు సైతం ఇవ్వొద్దని అబ్జెక్షన్ చెప్పినట్టు సమాచారం. దీంతో ఎప్పుడో ఇవ్వాల్సిన వర్కింగ్ ప్రెసిడెంట్ల లిస్టు ఆగిపోయిందనే చర్చ ఉంది. అయితే ఇప్పటికే ఆలస్యమైందని, త్వరగా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చేయాలని పార్టీ భావిస్తోంది. ఒక్కరి కోసమే మిగతా వారి పదవులు ఆగిపోతున్నాయని, అలాగే కమిటీ లేకుండా సమయం వృధా అవుతుందని భావించడం వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టినట్టు సమాచారం. మొదట ఫహీం ఖురేషీ పేరు వద్దని అనుకున్నా ఇప్పుడు ఇచ్చేద్దామని అంటున్నారంట. ఒక్కరి కోసం మిగతా 3 పదవులు ఆగిపోతున్నాయని అంటున్నారంట. ఇంకో 2 ఏళ్లైతే మళ్లీ ఎన్నికల మూడ్ వచ్చేస్తుందని పార్టీ డిసైడ్ అయినట్టు సమాచారం. ఒకవేళ ఫహీం ఖురేషీ వద్దనుకున్నా ఇంకొక మైనార్టీ నేత పేరు పెట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చేయాలని ఆలోచన చేస్తుందంట పార్టీ. మొత్తానికి ఎప్పుడు ఎవరిని నియమిస్తారన్న సంగతి అలా ఉంచితే వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకం విషయంలో వాయిదాల పద్ధతికి ఎప్పుడు చెక్ పడుతుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి గాంధీ భవన్ వర్గాలు. చూడాలి మరి ఈసారైనా వర్కింగ్ల నియామకం మేలో పూర్తవుతుందా, లేదా మరోసారి ఏదైనా చిక్కుముడి పడి మళ్లీ మధ్యలోనే ఆగిపోతుందో. ఒక్కరి కోసం పార్టీలో కష్టపడే మిగతా వారికి పదవులు ఇవ్వకుండా ఆపేస్తారో, లేదా ఆ ఒక్కరి పేరు తాత్కాలికంగా పక్కన పెట్టి భర్తీ చేస్తారో చూడాలి.